ఉరి వేసే ముందు వాళ్ళకు ఫేవరెట్ ఫుడ్ తినిపిస్తారు. అది ఎందుకో తెలుసా? చూడండి అతని చేతులు ఎలా వణుకుతున్నాయో. ఇది ప్రపంచంలోనే మోస్ట్ టెరిఫైయింగ్ సీన్స్లో ఒకటి. ఇప్పుడు అందరికి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోబోతున్నాడు. అయితే అతనికి ఫేవరెట్ ఫుడ్ తినిపించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు క్రిమినల్స్, ఎవరినో చంపి ఉండవచ్చు, లేదా ఏదో ఒక అమ్మాయిని రేప్ చేసి ఉండొచ్చు. అయినా కూడా ఎందుకు వాళ్ళని ఇలా ట్రీట్ చేస్తారు? ఒక ఉదాహరణకి జాన్ వెయిన్ గేసీ అనే క్రిమినల్ ఉన్నాడు. అతను చావు ముందు KFC చికెన్, స్ట్రాబెర్రీ డెజర్ట్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాడు. ఇది ఎందుకంటే మనం ఎంత అడ్వాన్స్డ్ అయినా ప్రపంచం చివరికి హ్యుమానిటీ మీదే నడుస్తుంది. ఎవరు ఎంత పెద్ద క్రిమినల్ అయినా మరణం సమయంలో వారికి పీస్ఫుల్గానే ట్రీట్ చేస్తారు, హేట్ చేయరు. అందుకే లా అనేది పర్సనల్ హేటెడ్ కాదు, కేవలం జస్టిస్ని ఫాలో చేస్తుంది. ఇంకొందరు అంటారు చావకు ముందు ఫేవరెట్ ఫుడ్ తినిపించకపోతే వారి ఆత్మకు శాంతి దొరకదని. సో ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. మరణానికి ముందు ఫేవరెట్ ఫుడ్ తినిపించే ఈ సాంప్రదాయాన్ని లాస్ట్ మీల్ ట్రెడిషన్ అని ప్రపంచమంతటా అంటారు. ఒక చిన్న రాయి కోసం జపాన్ గవర్నమెంట్ 75 బిలియన్ యెన్స్ ఖర్చు చేసింది. ఆ రాయి పేరు ఒకినోటోరిషిమా. మొత్తం ఏరియా చూస్తే కార్ పార్కింగ్ సైజ్ అంతే ఉంది. అయినా దానివల్ల జపాన్కి మ్యాసివ్ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి 370 కిలోమీటర్స్ వరకు సముద్రం మీద రైడ్స్ వస్తాయి. ఇది సేమ్ మన ఇండియాలో ఉన్న రూల్ లానే. మన ఇండియా బార్డర్ నుంచి 370 కిలోమీటర్స్లో ఏదైనా గోల్డ్ కానీ, సిల్వర్, ఆయిల్, డైమండ్స్, పర్ల్స్ ఏది దొరికినా అవన్నీ ఇండియా ప్రాపర్టీనే. అలాగే మన లక్షద్వీప్ ఐలాండ్ వల్ల ఇంకో 370 కిలోమీటర్స్ ఏరియా కూడా మనదే. అదే లాజిక్ జపాన్ కూడా అప్లై చేసింది. ఒకినోటోరిషిమా ఐలాండ్ వాళ్ళదే కాబట్టి దాని చుట్టూ 370 కిలోమీటర్స్ సముద్రం కూడా వాళ్ళదే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ చిన్న రాయి నీళ్ళల్లో మునిగిపోతే అంటే టెక్నికల్లీ అది ల్యాండ్ కాదు, ఇక అది ఇంటర్నేషనల్ వాటర్ అవుతుంది. అందుకే జపాన్ బిలియన్స్ ఖర్చు చేసి కాంక్రీట్ వాల్స్ వేసి ఆ రాయిని సేవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ చిన్న స్టోన్ పోతే జపాన్కి ఉన్న డబుల్ సైజ్ సీ ఏరియా కూడా పోతుంది. క్రేజీ కదా. ఒకవేళ నేను నీ బ్రెయిన్ నుండి ఒక సైడ్ తీసేసి మిగిలిన ఇంకొక సైడ్ తోటే బ్రతకమన్నా, ఇది పాసిబుల్ అనిపిస్తుందా? చాలా మందికి ఇది ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా. కిడ్నీ విషయంలో మనిషి ఒక్క కిడ్నీతోనే బతుకుతాడు, కానీ బ్రెయిన్ విషయంలో కూడా అది పాసిబులే. ఏమిటంటే ఒక సర్జరీ ఉంది, పేరు హెమిస్ఫెరెక్టమీ. ఇది పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాత లేదా బ్రెయిన్కి తీవ్ర గాయమైనప్పుడు చేస్తారు. దాంట్లో మనిషి బ్రెయిన్ యొక్క ఒక హెమిస్ఫియర్ని పూర్తిగా తీసేసి దాన్ని లిటరలీ డస్ట్బిన్లో వేసేస్తారు. ఈ విషయం 88% మందికి తెలియదు. ఇంకో అన్బిలీవబుల్ ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు శ్వాస తీసుకోవడం ద్వారా రోజుకి 1 లీటర్ వాటర్ని బాడీ నుంచి ఇన్విజిబుల్గా బయటికి వెళ్తుంది. అండ్ మీరు 24 అవర్స్లో అంటే ఒక్క రోజుకి 14,400 లీటర్స్ ఎయిర్ ఇన్హేల్ చేస్తారు. మనం నార్త్ కొరియా వెళ్ళొచ్చా? ఎస్, వెళ్ళొచ్చు. కానీ కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అక్కడి నుంచి బయటకు రావడం కూడా కష్టమైపోతుంది. నంబర్ 1, అక్కడున్న కరెంట్ లేదా పాస్ట్ లీడర్స్ గురించి ఏదైనా నెగిటివ్గా మాట్లాడడం అస్సలు చేయకూడదు. వాళ్ళ పేరు చెప్పడం కూడా సెన్సిటివ్ మ్యాటర్గా కన్సిడర్ చేస్తారు. నంబర్ 2, గవర్నమెంట్ బిల్డింగ్స్, పోలీస్ లేదా కన్స్ట్రక్షన్ ప్లేసెస్ యొక్క ఫొటోస్ తీయడం స్ట్రిక్ట్గా బ్యాన్ ఉంది. ఎందుకంటే నార్త్ కొరియా తన కంట్రీని పర్ఫెక్ట్గా చూపించాలని అనుకుంటుంది. ఆ ఫొటోస్ వల్ల పర్ఫెక్షన్ని రిప్రజెంట్ చేయవు అని వాళ్ళకి అనిపిస్తుంది. ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైంటిస్ట్ ఏదైనా మెడిసిన్ కానీ లేదా డేంజరస్ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఎలుక మీదనే ప్రయత్నిస్తాడు. దానికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది, అదేదో చూద్దాం రండి. ఏంటంటే ఎలుకల బాడీ పార్ట్స్ లంగ్స్, లివర్, కిడ్నీ, హార్ట్ ఇవన్నీ మనుషుల అవయవాల్లో ఉంటాయి. అంతేకాకుండా 85% జీన్స్ మన జీన్స్తో మ్యాచ్ అవుతాయి. ఇంకా ఇంత చిన్న సైజులో ఉన్న జంతువుల్లో అలాంటి సిమిలారిటీస్ దొరకదు. అందుకే రష్యాలో కూడా ఎలుకకు ఒక స్టాచ్యూ ఉంది, థ్యాంక్ యూ ర్యాట్ అని. అది లిటరల్లీ ప్రపంచంలో ఉన్న అన్ని ఎలుకలకు డెడికేటెడ్గా ఉంది. ఎందుకంటే సైన్స్లో మనకు మనుషుల గురించి తెలిసిన చాలా విషయాల్లో ఎలుకల వల్లే తెలిసాయి. కోతులలో కూడా ఆర్గన్స్ ఉంటాయి, కానీ సైజ్ పెద్దది కాబట్టి ప్రాక్టికల్ కాదు. అఫ్ కోర్స్ ఏ జీవిని చంపడం ఎథికల్లీ తప్పే, కానీ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలుకలు పర్ఫెక్ట్ ఆప్షన్. అందుకే రోజుకు 1000 ఎలుకలు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్లో బలవుతున్నాయి. అమెరికా యొక్క బిగ్గెస్ట్ స్కిల్ ఏంటి అంటే వెపన్స్ తయారు చేయడం. అదే వాళ్ళకు మ్యాసివ్ ఇన్కమ్ సోర్స్. కానీ సర్ప్రైజింగ్లీ అదే స్కిల్ని బ్రేక్ చేయడానికి చైనా ఎంట్రీ ఇచ్చేసింది. చూడండి, వెపన్స్, మిజైల్స్ లేదా ఏదైనా హైటెక్ ప్రోడక్ట్ తయారు చేయాలంటే రేర్ ఎర్త్ మినరల్స్ చాలా అవసరం. ఇవి ఎలక్ట్రానిక్ చిప్స్, మదర్ బోర్డ్స్ లాంటి వాటిలో కూడా వాడతారు. ఇదే కారణంగా చైనా టాప్లో ఉంది. ఇప్పుడు చైనా బోల్డ్ మూవ్ తీసుకుంది. అదేంటి అంటే మేము మా ఎర్త్ మినరల్స్ ఎక్స్పోర్ట్ చేయమని చెప్పేసింది. ఇంతకుముందు చైనా నుండి 10,000 టన్స్ మినరల్స్ అమెరికాకి వెళ్ళేది. ఇప్పుడు మేము ఓన్లీ 2,000 టన్స్ కంటే ఎక్కువ ఇవ్వం అని స్ట్రిక్ట్గా చెప్పేసింది.
ఇప్పుడు ట్రంప్కి మూడ్ ఆఫ్ అయింది. ఆయన సూటిగా ఒక వర్చువల్ న్యూక్లియర్ బాంబ్ వేసినట్టు చైనా మీద 100% టారిఫ్ పెడుతున్నాడు. దీని ఫలితంగా యుఎస్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ నాస్డాక్ 4% డౌన్ అయింది. అంటే ట్రంప్ ఒక్క సెంటెన్స్ చెప్తే చాలు వరల్డ్ వైడ్ స్టాక్ మార్కెట్ 4% వరకు పడిపోతుంది. ఇండియాలో అత్యంత ప్రమాదకరమైన సిటీస్ ఇవే. ఎంత ప్రమాదకరంగా ఉంటాయి అంటే ఇక్కడికి పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ అండ్ దొంగలు వెళ్ళడానికి కూడా భయపడతారు. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలోని కేరళలోని కొచ్చి అత్యంత డేంజరస్ సిటీస్గా నిలిచింది. ఎలా అంచనా వేస్తారంటే ప్రతి 1,00,000 మంది జనాభాలో ఎంత క్రైమ్ రిజిస్టర్ అవుతుందో దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే కొచ్చిలో ప్రతి 1,00,000 మందిలో సుమారు 3,190 క్రైమ్స్, అంటే దాదాపు 3%. ఇది ప్రస్తుతం భారతదేశంలోని నంబర్ 1 డేంజరస్ సిటీస్గా ఉంది. దీని తర్వాత 2వ స్థానంలో ఢిల్లీ, 3వ స్థానంలో గుజరాత్లోని సూరత్, 4వ స్థానంలో జైపూర్, 5వ స్థానంలో బీహార్లోని పట్నా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే చాలా కాలం చాలా ఎఫ్ఐఆర్లు ఇంకా రిజిస్టర్ కూడా అవ్వలేదు. ఇవన్నీ అఫీషియల్గా రిజిస్టర్ అయిన డేటా ఆధారంగా వచ్చిన రిపోర్ట్స్. మూన్ మీద ఫస్ట్ అడుగుపెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని అందరికీ తెలుసు. ఆయనతో పాటు మరో 2 అడుగుపెట్టారు. వాళ్ళ పేరే మైకేల్ కాలిన్స్ అండ్ బజ్ ఆల్డ్రిన్. రెండో వ్యక్తి బజ్ ఆల్డ్రిన్ కూడా చంద్రుడిపై అడుగుపెట్టాడు. కానీ మూడో వ్యక్తి అయిన మైకేల్ కాలిన్స్ ఆయన మాత్రం చంద్రుడిపై అడుగుపెట్టకుండా క్యాప్సుల్లోనే ఉండి చంద్రుని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అందరికీ నీల్ అండ్ బజ్ గురించి మాత్రమే తెలుసు. కానీ అత్యంత ప్రమాదకరమైన సమయం మాత్రం మైకేల్ కాలిన్సే ఎదుర్కొన్నాడు. అందుకే మైకేల్ గురించి ప్రపంచానికి చెప్పాలి అని అనిపించింది. చూడండి, నీల్ కానీ బజ్ కానీ చంద్రుడిపై దిగి నడుస్తున్నారు. మైకేల్ మాత్రం క్యాప్సుల్లోనే ఒంటరిగా చంద్రుడి చుట్టూ తిరుగుతున్నాడు. ఒక్క చుట్టూ తిరగడానికి 2 గంటలు పట్టేది. అందులో అత్యంత ప్రమాదకరమైన క్షణం ఏదంటే చంద్రుడి వెనుక వైపు వెళ్ళినప్పుడు. ఎందుకంటే అప్పుడు తనకి నాసా నుంచి కూడా సిగ్నల్స్ ఉండేది కాదు. నీల్ కానీ బజ్ కానీ ఎవ్వరితో కనెక్షన్ ఉండేది కాదు. ఒక చిన్న స్పేస్ క్యాప్సుల్లో కంప్లీట్ యూనివర్స్ అండ్ తను ఒక్కడే మనిషి. అందుకే ప్రపంచంలో అతని ద లోన్లియెస్ట్ మ్యాన్ ఇన్ హిస్టరీ అని అంటారు.